హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు శనగ బ్యాళ్ళతో ఒక మంచి స్నాక్ ఐటెమ్ చేసుకుందాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే నేను ఇక్కడ శనగ బ్యాళ్ళు తీసుకున్నా. ఒక హాఫ్ కేజీ పైన ఉంటాయండి ఇవి శనగ బాళ్ళు. ఇవి బాగా వాష్ చేసి కడిగి కొన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా నానితే అంత బాగొస్తాయండి. ఇవి నానబెట్టేటప్పుడు ఇందులోకి కొద్దిగా సోడా పొడి వేసి నానబెట్టేసేయాలండి. నానబెడితే కొంచెం గుల్లగా వస్తాయన్నమాట. ఒక 4 అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక జాలి గంట ఏదైనా తీసుకొని అందులోకి అన్నీ వేసి వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ పూర్తిగా కిందికి వెళ్ళిపోవాలండి. అప్పుడు మనకి ఫ్రై చేసేటప్పుడు చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒకటి ఏదన్నా కిచెన్ నాప్కిన్ క్లాత్ తీసుకొని అందులోకి మనం ఇందాక వడగట్టుకున్న బ్యాళ్ళన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇలా పొడి పొడిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న తేమంతా ఆరిపోయి మనకి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చిందకుండా ఉంటుంది. అలాగే మనకి బాగా ఫ్రై అవుతాయండి. ఇలా అన్నీ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయాలి. అలా వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆల్రెడీ బాండీ పెట్టుకొని హీట్ అయిందండి బాండీ. ఇప్పుడు ఇవి కొన్ని కొన్ని తీసుకొని మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువగా యాడ్ చేయకూడదు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం శనగబాళ్ళు మందంగా ఉంటుంది కదా పప్పు, వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలపడం వల్ల అన్నీ ఈవెన్‌గా వేగుతాయండి. అంటే కొన్ని ఎర్రగా, కొన్ని అలా కాకుండా అన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. మనకి అవి వేయించుతుంటేనే తెలిసిపోతుంది చూడ్డానికి. అప్పుడే కొంచెం గుల్లగా అంటే బాగా వేగుతాయండి. ఇక్కడ చూసారు కదా! ఇలా గోల్డెన్ కలర్ వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత తీసి ఏదైనా ఒకటి దాంట్లోకి వేసి జాలి దాంట్లోకి వేసి పెట్టుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా కిందికి దిగిపోతుంది. అన్నీ వేసి ఇలా పెట్టిన తర్వాత మనం ఇందులోకి కారం మసాలా అంతా కలుపుకుంటాము. ఇప్పుడు మనం ఇదే ఆయిల్‌లో అదే హీట్ మీద ఉంటుంది కదా! ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది స్నాక్స్‌కి. చాలా మటుకు స్నాక్స్‌లో అంటే కారం పూస అలా బూందీ దాంట్లో వేస్తాం కదా! అలాగనమాట. చాలా బావుంటుంది. కరివేపాకు ఇలా నలిపి వేస్తే తినేటప్పుడు కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కారం దాంట్లోకి ఒక చిన్న మసాలా నూరుకుందాము. వెల్లుల్లిపాయ ఒక్కటి దంచుకోవాలండి. ఒక 4, 5 వెల్లుల్లిపాయ తీసుకొని దంచి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ తీసుకొని 3 మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్యాళ్ళు ఉన్నాయి కదా, అందులో వేస్తూ కలిపేసుకోవాలి. మనము ఇక్కడ తగినంత ఉప్పు, కారం తీసుకొని కలుపుకుంటున్నామండి. ఎందుకంటే మనం ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని మళ్ళీ మనకు కారం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. కారం గానీ, ఉప్పు గానీ మళ్ళీ కలిపేటప్పుడు చూసుకొని టేస్ట్ మళ్ళీ యాడ్ చేయొచ్చండి. అందుకోసం నేను ఇక్కడ తగినంత యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా బాగా కారం, ఉప్పు బాగా పట్టుకునేలాగా కలిపేసిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, కరివేపాకు కూడా యాడ్ చేస్తాము. ఇక్కడైతే నేను ఇందాక టేస్ట్ చెక్ చేశానండి. కొంచెం కారం తగ్గిందనిపించింది. అందుకే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నా. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇందులోకి చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లాగా బావుంటుంది అట్లా కూడా. ఇవంతా బాగా మిక్స్ చేయాలి. మనం చేయితో కలిపితేనే బాగా మిక్స్ అయితుందండి. ఇది బాగా కలుస్తుంది. స్పూన్ కంటే కారం ఈ బ్యాళ్ళకి బాగా కలుస్తుంది. బ్యాళ్ళైతే బాగున్నాయండి. చాలా బాగా పొంగి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇక్కడ మనం ఇందాక కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి కరివేపాకును కూడా బ్యాళ్ళలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్. పిల్లలకైతే మాత్రం బాగా నచ్చుతుంది.
ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక 10 డేస్, 15 డేస్ దాకా కూడా స్టోర్ ఉంటాయండి. చాలా బావుంటాయి ఈవినింగ్ తినడానికి. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఇది. ఎందుకంటే మనం ఆరబెట్టుకొని చేసుకుంటాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు. చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.